హే ఎవ్రీవన్! ఈరోజు మనం రియాక్ట్.js లో రీడైరెక్ట్ అనే కాంపోనెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామంటే, మన యొక్క మల్టీపేజ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు. లైక్ మల్టీపేజ్ అప్లికేషన్స్‌లలో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఈ రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో, ఏ స్పెసిఫిక్ ప్లేస్‌లో మనం ఈ రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని మన యొక్క మల్టీపేజ్‌లో యూజ్ చేస్తామంటే, ఇఫ్ సపోజ్ ఒక యూజర్ లాగిన్ అయ్యాడనుకోండి. లాగిన్ అయిన వెంటనే లాగిన్ పేజ్ నుంచి రీడైరెక్ట్ అయ్యి డాష్‌బోర్డ్ పేజ్‌కి మూవ్ అవుతుంది. లైక్ ఒకవేళ అథెంటికేషన్ ప్రాపర్ అయితే, మనం ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే, లాగిన్ పేజ్ నుంచి డైరెక్ట్‌గా మనకి డాష్‌బోర్డ్ పేజ్ అనేది మూవ్ అవుతుందనమాట. సో, ఆ ప్లేస్‌లలో అంతా ఈ రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని డెఫినిట్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా గైస్? సో, మీకు ఈ పాటికే ఈ రీడైరెక్ట్ అనేది మనం ఎప్పుడు, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో, మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే? లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసాం కదా! లైక్ రియాక్ట్ రౌటర్‌ని ఎలా యూజ్ చేయాలనేది. దానికోసం ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేసాం కదా! సో, సేమ్ ప్రాజెక్ట్‌లోనే ఇప్పుడు మనం ఈ రియాక్ట్ రీడైరెక్ట్ అనే దాన్ని కూడా యూజ్ చేయబోతున్నాం. ఓకే. ఫర్దర్‌గా ఇంప్లిమేషన్ అన్నట్టు. సో, మీరు గనుక ఆ వీడియో చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్‌లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చుంటాను గైస్. ప్లీజ్ ఆ రియాక్ట్ రౌటర్‌ని ఒకసారి చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి గైస్. ఓకే. సో, ఆల్‌రైట్. సో, మీకు ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతుందనేది ఒకసారి క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, ఇదొచ్చే హోమ్ పేజ్. సో, నార్మల్ వెల్కమ్ టు హోమ్ అని ఉంటుంది. సో, సెకండ్ మెనూ వచ్చి డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే డాష్‌బోర్డ్ పేజ్ కంటెంట్ అని చూపిస్తుంది. అండ్ అబౌట్ క్లిక్ చేసిన వెంటనే అండ్ అబౌట్ పేజ్ సంబంధించిన కంటెంట్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, నేను ఒక్కొక్క కాంపోనెంట్‌కి వెళ్ళేటప్పుడు నా యొక్క యూఆర్ఎల్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. డాష్‌బోర్డ్ క్లిక్ చేస్తే స్లాష్ డాష్‌బోర్డ్. ఓకే. అండ్ అబౌట్ పేజ్ క్లిక్ చేసిన వెంటనే స్లాష్ అబౌట్ అండ్ అబౌట్ పేజ్‌కి సంబంధించిన కంటెంట్. ఓకే. సో, ఇది గైస్ మన యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో, ఇందులో మనం రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని యాడ్ చేయబోతున్నాం. ఎలా యాడ్ చేయబోతున్నామంటే, నేను ఇక్కడ ఒక లాగిన్ బటన్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. ఆ లాగిన్ బటన్ అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు హోమ్ పేజ్ నుంచి డాష్‌బోర్డ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వాలన్నట్టు. ఓకేనా? సో, ఆ కోడ్‌ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో, ఇదేం పేజు? హోమ్ పేజ్. హోమ్ పేజ్‌లో ఒక బటన్ క్రియేట్ చేయాలనుకుంటే, మనం ఏ కాంపోనెంట్‌లో క్రియేట్ చేయాలి? హోమ్ పేజ్‌లోనే క్రియేట్ చేయాలి కదా! సో, ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఐ మీన్ లోకల్ కోడ్. సో, ఇక్కడ ఇదే మన యొక్క హోమ్ పేజ్ యొక్క కోడ్. ఈ హోమ్ పేజ్‌లోనే మనం ఒక బటన్ అనేది యాడ్ చేసుకోబోతున్నాం. ఓకే. సో, ఫస్ట్ నేను ఒక బటన్ యాడ్ చేస్తాను. లాగిన్ బటన్. ఓకే. దట్స్ ఇట్. ఐయామ్ సేవింగ్. ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో, మనకి లాగిన్ బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు డాష్‌బోర్డ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. సో, అప్పుడు నేనేం చేయాలి? కండిషన్ బేస్ చేసుకొని ఆహ్, డాష్‌బోర్డ్ అనే పేజ్‌కి మూవ్ అవ్వాలి. సో, బై డిఫాల్ట్ ఇక్కడ ఒకటి నేను ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను గైస్ ఆత్ అని. సో, ఆత్ సెట్ ఆత్ అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ అది ఫాల్స్‌లో ఉంటుంది. సో, ఎప్పుడు ఆ పర్టిక్యులర్ ఆత్ అనే కాంపోనెంట్ వచ్చి ట్రూ అవుతుందో నేనప్పుడు రిటర్న్ చేసుకుంటున్నాను. సో, ఏం రిటర్న్ చేస్తానంటే రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని రిటర్న్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఎలా రిటర్న్ చేసుకుంటున్నానంటే బై స్పెసిఫైయింగ్ ద పాత్. ఏ పాత్‌కి రీడైరెక్ట్ అవ్వాలనేసి స్పెసిఫై చేస్తున్నాను. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డాష్‌బోర్డ్. ఓకే. చాలా సింపుల్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆత్ అని, ఆ వేరియబుల్ ఎప్పుడు ట్రూ అవుతుందో అప్పుడు మనకి డైరెక్ట్‌గా డాష్‌బోర్డ్ అనే పేజ్‌కి మూవ్ అయిపోతుందన్నట్లు. ఓకే. సో, మనకి ఎప్పుడు ఈ పర్టిక్యులర్ వేరియబుల్ అనేది ట్రూ అవ్వాలి? మనం లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ అథెంటికేషన్ అనే వేరియబుల్ వచ్చి ట్రూగా సెట్ అవ్వాలి. ట్రూ అయిన వెంటనే మన యొక్క కాంపోనెంట్ అనేది ఆహ్, యూ నో హోమ్ పేజ్ నుంచి డాష్‌బోర్డ్‌కి మూవ్ అయిపోతుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఒక యాక్టివిటీ జరగాలనుకున్నప్పుడు సో, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండ్లర్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే. ఆన్ క్లిక్. సో, ఈ ఆన్ క్లిక్‌లో ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఏంటంటే సెట్ ఆత్. సో, ఈ సెట్ ఆత్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క ఆత్ అనే వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఫాల్స్ నుంచి ట్రూగా చేంజ్ చేస్తుంది. నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లాగిన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నా యొక్క ఆత్ అనే వేరియబుల్ వాల్యూ అనేది ట్రూగా చేంజ్ అయిపోతుంది. అలా ట్రూగా చేంజ్ అయిన వెంటనే నా యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. రీడైరెక్ట్ కాంపోనెంట్ ద్వారా నేను ఇంకొక పేజ్‌కి మూవ్ అయిపోతానన్నట్లు. ఓకే. సో, నేను సేవ్ చేస్తున్నాను. ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఇప్పుడు నేను బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి. వావ్! సో, నేను బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఐ గెస్ మూవ్ టు డాష్‌బోర్డ్ డాష్‌బోర్డ్ పేజ్‌కైతే వచ్చేసాను. సో, నాకు యూఆర్ఎల్ కూడా చూడండి బై డిఫాల్ట్ డాష్‌బోర్డ్‌లోనే ఉంది. ఓకే. నేను మళ్ళీ ఇంకోసారి కావాలంటే చూపిస్తాను. ఐయామ్ గోయింగ్ టు ద హోమ్. నేను లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇట్ ఈస్ మూవ్ టు ద డాష్‌బోర్డ్ పేజ్. చాలా సింపుల్ గైస్. దానికి మీరు ఒక మాడ్యూల్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. యూ హావ్ టు ఇంపోర్ట్ అండ్ రీడైరెక్ట్ కాంపోనెంట్. సో, ఈ కర్లీ బ్రేసెస్ ద్వారా ఈ పర్టిక్యులర్ రీడైరెక్ట్ అనే కాంపోనెంట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ కాంపోనెంట్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. ఆల్రైట్ గైస్ మీకు ఈ పాటికి ఈ వీడియోలో ఎలా రీడైరెక్ట్ అనే కాంపోనెంట్ రియల్ టైమ్‌లో యూజ్ చేస్తామనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను.
మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దీనికి సంబంధించి ప్లీజ్ నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఇన్‌స్టంట్‌గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ దెన్ గైస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ దెన్ ఇన్ ఎ బెటర్ కాన్సెప్ట్.